యాక్చువల్లీ ఈ భైరవ స్వామి టెంపుల్ అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి స్వయంభూ. ఇది సింహాచలం దేవస్థానానికి అనుసంధానంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు, తెలంగాణ మనం విడిపోకముందు మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళ దగ్గర కట్టిన శిస్తులు అన్నీ కూడా ఉన్నాయి. అలాగే శిస్తులు, శిస్తులు అంటే నేను చెప్పేది ఇక్కడికి వచ్చిన ఏదైతే ఇన్కమ్ ఉందో అది దేవస్థానం కట్టిన రసీట్లే ఉన్నాయి. అప్పటి నుంచి బుక్స్ ఉన్నాయి. ఇది అన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న స్వయంభూని ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు దీన్ని గేట్లు వేసేయడం జరిగింది. ఎందుకంటే హిందూ ధర్మాన్ని అణగదొక్కటమే కారణంగా పనిచేసిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దీంట్లో కూడా ఏదైతే రామతీర్థాల్లో మొహం చెక్కేయడం కానీ, అలాగే అక్కడ ఏదైతే ఈస్ట్ గోదావరిలో రథం తగలబెట్టడంలో కానీ, ఇలా చాలా విషయాల్లో వాళ్ళు అశ్రద్ధ వహించారు. దాన్ని పట్టుకోవడంలో కూడా ఇవాళకి తేలలేదు. అదేవిధంగా ఈ ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని అనుసుగా తీసుకుని ఏదంటే ఇటువంటి కార్యక్రమాలు చేసి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కూడా ఈ డిపార్ట్మెంట్ అధికారులు చాలా స్మార్ట్గా బిహేవ్ చేసి గేట్ కట్టడం జరిగింది. యాక్చువల్లీ ఈ ల్యాండ్ అనేది పూర్వం నుంచి వస్తున్న విజయనగర సామ్రాజ్యం వారిది. ఈ ల్యాండ్స్ ఇవన్నీ సింహాచలం దేవస్థానానికి ఇచ్చినా, ఫారెస్ట్కి ఇచ్చినా ఈ సుమారు 17,660 ఎకరాలు వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది. అలాగే ఫారెస్ట్ ఉంది. దీంట్లో వచ్చే దారి అయితే ఏదైతే ఉందో అది ఇక్కడి నుంచి ఒక 1000 మీటర్ల దూరం. మనం అడిగేది 6 మీటర్ల వెడల్పు, 1000 మీటర్ల దూరం, అంటే 18 అడుగుల దారి అడుగుతున్నాం ఈ టెంపుల్ రావటానికి. ఇవాళ నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉంటూ ప్రతి చోటకి మౌలిక సదుపాయాలు కల్పించాలని దృష్టిలో పెద్ద పెద్ద 6 లైనర్లు ఫారెస్ట్ మధ్యలో చేసి గ్రీన్ఫీల్డ్ హైవేస్ అని పెట్టి చేస్తున్నారు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్యావరణం కాపాడకుండా వాళ్ళు స్మార్ట్గా బిహేవ్ చేసి పర్యావరణమే ముఖ్యం అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టడమే అది కరెక్ట్గా పనిచేసిన డిపార్ట్మెంట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు పనిచేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నది ప్రభుత్వానికి, ప్రజలకి అనుసంధానంగా పనిచేయాలి తప్ప వాళ్ళ దగ్గర పెన్ ఉంది కదా మా ఇష్టం వచ్చినట్టు రాస్తామంటే కుదరదు. జీవోలోనే, గెజెట్లోనే దాని ప్రకారం వర్తించాలి తప్ప వాళ్ళు ఇష్టం చేయకూడదు. నేను చాలా రకాల ఆర్టీఎల్ పెట్టాను, అవన్నీ కూడా పేపర్లు మీకు సబ్మిట్ చేస్తాను. ఆ సబ్మిట్ చేసిన ప్రకారం ఇది ఏదైతే ఉందో దీని సెక్షన్ 18 అయింది. 2002లో వైల్డ్ లైఫ్ శాంచురీ ప్రకారం దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. దాంట్లో జంతువులు ఉన్నాయా లేదని చూడకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి సిటీ సెంటర్లో వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఉండదు. మీరు చూసేవారు గతంలో లేళ్ళు స్పెషల్ యాక్షనర్కి వచ్చింది, ఇలా వచ్చాయని చెప్పి ఏదైతే ఇప్పుడు రహదారి వస్తున్నామో ఈ రహదారికి ఒకవైపు ప్రైవేట్ ప్రాపర్టీ ఉంది, ఒకవైపు ఉంది. వీళ్ళు అడిగేది సింహాచలం దేవస్థానం అడిగేది 18 అడుగులు. వీళ్ళు యాక్చువల్లీ దీనికి ల్యాండ్ డైవర్ఫికేషన్ అంటారు. ఈ డైవర్ఫికేషన్ ఏం చేస్తారంటే ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దీనికి 1+1 ఇక్కడ ఎకరం ల్యాండ్ ఇస్తే ఒక ల్యాండ్ ప్రైవేట్ ప్రాపర్టీ కానీ, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఆ డిపార్ట్మెంట్ నుంచి ఆ ల్యాండ్ వీళ్ళకి బదిలీ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇది వైల్డ్ లైఫ్ శాంచురీ అయితే మిటేషన్ అంటారు. మిటేషన్ పాలసీ ప్రకారం వీళ్ళు ప్రపోజల్ పంపించాలి. ఇది పంపిస్తే కేంద్రంలో ఉన్న మా భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడి, అలాగే పురంధరేశ్వరితో మాట్లాడి దాన్ని డైవర్ఫికేషన్ చేయించి ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ టు ల్యాండ్ కింద ఇప్పించే విధంగా మేమంతా కృషి చేస్తాం.